సింగరేణి భవిష్యత్తు అంధకారంగా మారుస్తున్న ప్రభుత్వ పాలసీల్ని తప్పనిసరి వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇవ్వాల్సిన 39,641 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలి. సింగరేణి విస్తృతపరచాలి. కావలసినంత బొగ్గున్నా తీసుకున్న బొగ్గు కొంచెమే తీసుకున్నాం. వేల మిలియన్ టన్నుల బొగ్గులుంటే అందులో 1-2 వేలు తీసుకున్నాం తప్ప ఎక్కువ తీసుకోలేదు. 20,000 టన్నుల లోపే తీసుకున్నాం. 20,000 లక్షల టన్నుల బొగ్గులు మిలియన్ టన్నుల బొగ్గులు మాత్రమే తీసుకున్నాం. 22,000 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. అయినా దాన్ని కేంద్రీకరించకుండా అవుట్ సోర్సింగ్ అని ప్రైవేటీకరణ పూనుకుంటున్న పరిస్థితి, కార్మికుల సంఖ్యను కుదిస్తున్న పరిస్థితి. ఒకనాడు 1,16,972 మంది కార్మికులు ఉంటే ఇవాళ 37,000 మందికి 38,000 మందికి కుదించారు. అవుట్ సోర్సింగ్ కార్మికులే ఇవాళ సుమారుగా 30,000 పైన, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 30,000 పైన ఉంది. అంతేకాకుండా బావుల్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి, బొగ్గు తీయడానికి ప్రైవేట్ వాళ్ళకి, ఇవన్నీ కూడా తప్పుడు పద్ధతులు అనుసరిస్తున్నారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాల్సిన అవసరం ఉంది. వీటిని వ్యతిరేకిస్తుంది IFTU, JNBKS, గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం. ప్రధానంగా ఇవాళ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనే దాన్ని కారుణ్య నియామకంగా మార్చారు. ఓకే, కారుణ్య నియామకంలో వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వట్లేదు, ఎప్పుడు ఇస్తున్నారు, బోర్డు ఎప్పుడు కూర్చుంటుంది అని అనేక అవకతవకలు ఉంటున్నాయి. సింగరేణిలో పనిచేయటం అంటేనే దుమ్ముదూలిలో పనిచేయటం. సింగరేణిలో పనిచేయటం అంటేనే మిలియన్ టన్ను కోసం 2-3 కార్మికులు రక్తాన్ని అర్పించి, ఎర్రని రక్తాన్ని చిందించి, తెల్లని కాంతులు వెదజల్లడానికి ప్రాణాలు అర్పిస్తున్న కార్మిక వర్గం పనిచేస్తున్న ప్రాంతం. ఇక్కడ 99% మంది కార్మికులు అనారోగ్యానికి గురవుతారు. ఒక 20-30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత అనారోగ్యం లేని కార్మికుడు అంటూ ఉండడు. అది మోకాల నొప్పి దగ్గర నుంచి, అది గుండె దెబ్బ దగ్గర నుంచి, అది ఆస్తమా దగ్గర నుంచి, అది శ్వాసకోశాల నుంచి దాదాపు 50 రకాల జబ్బులు సింగరేణిలో ఉంటాయని సింగరేణి అధికారులే తెలియజేస్తున్నారు. మరి 50 రకాల జబ్బుల్లో ఏ జబ్బున్నా అలాంటి వాళ్ళందరికీ కూడా కారుణ్య నియామకం కింద వాళ్ళ పిల్లల్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోగా తగ్గించే పనితో ఏదో ఒక పేరుతోటి మెడికల్ బోర్డు అని ఫిట్ అని కొన్ని నెలల తర్వాత నెలలన్నీ ఖాళీగా ఉంచి హాస్పిటల్ ట్రీట్మెంట్ అని తిప్పి ఇవాళ అన్ఫిట్ చేయకుండా బోర్డు ఫిట్ అనే పేరుతోటి, సర్ఫేస్ ఫిట్ అనే పేరుతోటి అనేక డ్రామాలు నడుస్తూ ఉన్నాయి. అందుకే అన్కండిషనల్ గా కార్మికుల్లో ఎవరైతే కారుణ్య నియమానికి అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని. ఎందుకంటే వాళ్ళందరూ ఏదో ఒక జబ్బుతోటి బాధపడుతున్నారు. జబ్బు లేని వాళ్ళు ఎవరు అప్లై చేసుకోరు. వాళ్ళు చివరి దాకా పని చేయడానికే ఉత్సాహపడతారు. ఆ జబ్బు లేని వాళ్ళు ఎవరు సింగరేణిలో ఉన్నారా చెప్పమని అడుగుతా ఉన్నా, లేరు. అందుకే అలాంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంట్లోంచి కార్మికుల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడానికి కావాల్సిన కుట్రలు, కుయుక్తులు, తప్పుడు పద్ధతులు, ఫిట్ అన్ఫిట్ అని ఇంకోటని పైరవులకి అన్నిటికీ అవకాశాలు ఇచ్చే పద్ధతి అనుసరిస్తున్నారు. వీటన్నిటికీ స్వస్తి పలికి కార్మికులందరికీ, అప్లై చేసుకున్న కార్మికులందరికీ ఉద్యోగం ఇవ్వాలనే డిమాండ్ ని గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం కార్మిక వర్గం ముందుంచుతుంది. దీనికోసం పోట్లాడాల్సిన అవసరం ఉంది. యాజమాన్యం కూడా ఆలోచించాలి. ఏ తప్పుడు పద్ధతులు అనుసరిస్తుందనే విషయాన్ని యాజమాన్యం ఆలోచించాలి. అందుకే కారుణ్య నియామకం కింద అప్లై చేసిన వాళ్ళ దగ్గర అవకతవకలు లేకుండా అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్ ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అప్లై చేయటం అనే అర్థం ఏంటి? 30 సంవత్సరాల సర్వీసు, 35 సంవత్సరాల సర్వీసు వాళ్ళే అప్లై చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు అనుభవించిన జబ్బులు, వాళ్ళ సింగరేణికి వాళ్ళ త్యాగాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలా. వాళ్ళు ఇప్పుడున్న ఆ పరిస్థితులన్నింటినీ కూడా పరిగణలో ఉంచుకోవాలి. అట్లనే ఆర్థిక విషయాలకు సంబంధించిన దాంట్లో కూడా మార్చి దాటిపోయి ఎన్ని రోజులైంది? మార్చిలో ప్రకటించాలి ఎప్పుడైనా లాభాలు. కానీ మార్చి అయిపోయి అకౌంటింగ్ ఇయర్ అయిపోయిన తర్వాత 8 నెలలు వచ్చినా కానీ అకౌంటింగ్ ఎంత అనేది, లాభం ఎంత అని ప్రకటించలేదు. లాభాల్లో వాటా అనేది ఎంత అని ప్రకటించలేదు. 35% ఇమీడియట్లీ ప్రకటించి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దసరా పండుగకి ఇచ్చే బోనస్ ను కూడా పెంచాలని. రూపాయి డివాల్యుయేషన్ అయింది. అదో ట్రంప్ చాలా ట్యాక్సీలు పెంచేస్తుండు. ధరలన్నీ పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఇట్లాంటి ఈ స్థితిలో పెరిగిన ధరలకు అనుగుణంగా మా వేతనాలతో పాటు మాకు వచ్చే ఫెసిలిటీస్ కలిగించాలి. కోల్ ఇండియాలో ఒక పద్ధతి, సింగరేణిలో ఒక పద్ధతి నడుస్తున్న స్థితి ఉంది. కోల్ ఇండియాలో ఏ ట్యాక్సులు చెల్లిస్తే వాటిని రిఫండ్ చేశారు వాటి మీద. మరి ఇక్కడేమో అట్లాంటిది ఏం పట్టించుకోవట్లేదు. ఒకే అగ్రిమెంట్ మాది, వేతన ఒప్పందం. కోల్ ఇండియాలోనూ కాంట్రాక్ట్ వర్కర్స్ కి హై పవర్ వేజెస్ అని అమలు జరుపుతున్నారు. సింగరేణిలో అమలు జరపలేదు. ఇది ఎక్కడి పద్ధతి? ఒకే వేజ్ బోర్డులో ఉన్నాం కదా అందరం. కానీ సింగరేణి కొన్నిటిని అమలు జరుగుద్ది, కొన్నిటిని అమలు జరుపుతున్న పద్ధతి సరైనది కాదు. అందుకే సింగరేణి కూడా ఒక పద్ధతి పాటించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ కోసం కార్మిక వర్గం కదలాలని, కదిలిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ కార్మిక వర్గం అంతా ఆలోచించి ఈ సమస్యల కోసం ఆందోళన చేయాలని
యూనియన్ల పేరుతోటి, తారతమ్యాల పేరుతోటి కార్మికుడిగా అనే విషయాన్ని మర్చిపోవద్దనే విషయాన్ని కార్మికులకు గుర్తు చేస్తూ, నువ్వు కార్మికుడికి ముందుగా యాజమాన్య ఒత్తిడికి గురవుతున్న వాడివి, శ్రమని అమ్ముకుంటున్న వాడివి, శ్రమ చేసేవాడివి, ఉత్పత్తిని పెంచేవాడివి, నీ రక్తాన్ని, ఎర్రని రక్తాన్ని చిందించి తెల్లని కాంతులు వెదజల్లడానికి నీ శరీరాన్ని పణంగా పెట్టిన వాడివి. అందుకే కార్మిక వర్గం అంతా కూడా ఉద్యమాల్లో ముందుండాలని విజ్ఞప్తి చేస్తూ గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం ఇచ్చే పిలుపుల్లో భాగస్వామ్యం కండి అంటూ కార్మిక వర్గాన్ని అందరికీ కోరుకుంటున్నాం.